సర్వే చేసేటప్పుడు ఎక్కువగా అమ్మబడుతున్నటువంటి పుస్తకాలు ఏవి అని సర్వే చేసినప్పుడు బైబిలే. ప్రపంచం మొత్తం మీద తీసుకున్న బైబుల్ అన్ని బైబుల్ అంటే చాలా బైబిల్ పుస్తకాలు ప్రపంచం మొత్తం చూసుకున్నప్పటికీ చాలా పుస్తకాలు అమ్మబడుతున్నటువంటి పుస్తకాల్లో ఉన్నాయి. అంటే పవిత్ర గ్రంథాల్లో చూసుకున్న ప్రపంచం మొత్తం 3 పవిత్ర గ్రంథాలు ఉన్నాయి. మిగతా ఉన్నాయి కానీ అంత ప్రాముఖ్యత లేనప్పటికీ భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఈ 3 ప్రాముఖ్యత పుస్తకాల్లో బైబిల్ అనే పుస్తకాలు అమ్మబడినటువంటి పుస్తకాలు ఏవి అంటే ప్రపంచంలో ప్రతి దినము చాలా మంది చదువుతూ ఉన్నారు పుస్తకాలు బైబిల్. అయితే కానీ చాలామంది దీన్ని పాటిస్తున్నారు తప్ప దీన్ని అనుసరిస్తున్నారు, జీవితానికి అన్వయించుకుంటున్నారు. దీనిలో ఉన్నటువంటి ఆ పవిత్రతను, దాంట్లో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు తప్ప అది ఒక మతంగా చాలామంది స్వీకరించారు. అలా చూసుకున్నప్పుడు బైబిల్ ఇండియాలోనే 50% వస్తారు బైబిల్ చెప్పేవారు. ఇప్పుడు మనము కొన్ని వ్యాకరణం చూసుకొని, కొన్ని వాక్యాలు చూసుకుని ఆ వాక్య ప్రకారంగా మనము ఆరాధన చేస్తాం. ఆరాధన వర్తమానం అయితే ఆరాధన దేవుడికి ఇష్టమైనటువంటి వర్తమానము. అయితే దేవుడు ఇష్టపడినటువంటి వర్తమానం ఏంటంటే ఆరాధన. అంటే ప్రార్థన కూడా వినలేదు, కానీ ఆరాధన అంటే దేవునికి ఎక్కువగా ఇష్టం. అలాంటి ఇష్టమైనటువంటి అసలు దేవునికి ఎందుకు ఇష్టం, దేవునికి ఎందుకు ఆరాధన చేయాలా అని చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాము. అయితే దేవుడు ఏమై ఉన్నాడు, మనం ఏమై ఉన్నాము, దేవునికి ఏ విధంగా ఆరాధన చేయాలి, ఆయనకి ఏ విధంగా ఆరాధన చేసే ఇష్టమో ఒకసారి చూసుకుని మనము ఆరాధన చేసుకోవాలి. అందరూ కూడా కీర్తన రాసినటువంటి కీర్తనాకారుడు రాసినటువంటి 95వ కీర్తన 7వ వచనాన్ని అందరం కలిసి 95వ కీర్తన 7వ వచనం అందరం కలిసి చదువుదాం. రండి నమస్కారం చేసి సాగిలపడదాం, మనలను సృజించిన నేడు మీరు ఆయన మాటలు అంగీకరించుకుని ఎస్ఐయానికి పొందడాలైనా మోకరించి దేవా నిన్ను ఆరాధించే భాగ్యం వచ్చింది. మమ్మల్ని కూడా బిడ్డలుగా ప్రపంచంలో ఎంతో మంది ఆరాధన చేస్తుంటే మమ్మల్ని కూడా మీ బిడ్డలు ఆదరించి ఆదుకొని ఈ దినం నీ సన్నిధిలో మోకరించే భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవా ఏ వాక్యం చూసుకోవడం మాకు నేర్పించండి, మాకు తెలియజేయండి. ఆ వాక్యాన్ని మేము నెమరవేసుకుని ఆ వాక్యం ప్రకారంగా ప్రభావాన్ని మేము ఆరాధన చేసుకోవడం మాకు సాధ్యం. మీరు మా మధ్యలో ఉన్నట్టు దేవా మమ్మల్ని అందరినీ దీవించాల్సి మేము మాకు ప్రభావాన్ని మీకే చెందాలి. అయితే ఈ 95వ కీర్తనలో ఇది 95 దావీదు కీర్తన అంటారు. దీన్ని మనకి కీర్తనలో 7వ వచనం చదువుకున్నాము. రండి నమస్కారం చేసి సాగిలపడదాం, మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేడు. చూసానే ఎంత గొప్ప వాక్యం అంటే రండి నమస్కారం చేసి సాగిలపడదాం. మనము నమస్కారం చేసి సాగిలపడాలంటే మనల్ని సృజించినటువంటి దేవుడు ఆయన సన్నిధిలో మనం ఈ దినము మోకరించి ఆయన సన్నిధిలో మనము మోకరించి ఆయన్ని ఆరాధించాలి. ఈ దినము ఎంత చక్కగా మనము తెల్లవారులేసి ఉదయకాలంలో ప్రాతకాలంలో స్నానం చేసి చక్కగా దేవుడిని స్మరించుకొని ఆయన సన్నిధిలోకి రావాలనే ఉద్దేశంతో ఆనందంతో ఆయన సన్నిధిలోకి వచ్చేబట్టి దానికి కారణం ఏంటి అంటే
దేవుడు మనల్ని ఇచ్చినటువంటి ఈ ప్రాణాలను బట్టి, ఈ ఆత్మ దేహ ఈ ప్రాణాలు బట్టే మనం ఇవాళ ఆయన సన్నిధిలో వచ్చి మోకరించాలా అనే ఆలోచన మనకి వచ్చింది. అంటే చాలా మందికి ఈ ఆలోచన, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు పుట్టించిన వాడే. ప్రతి ఒక్కరు కూడా, ఎవ్వరు కూడా తన ముట్టికి తన పుట్టిన వారు ఎవరు లేరు. దేవుడు పుట్టిస్తేనే పుట్టినటువంటి వారు. భూమి పునాదులు వేయబడక మునిపే, తల్లి గర్భం పడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ దేవుడు మనల్ని పుట్టించి ఈ దినము ఆయన సన్నిధిలో మోకరించడానికి మనం తెలుసుకుని, ఆ సువార్తనంది నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకుని ఆ సన్నిధిలోకి రావడానికి ఇచ్చినటువంటి ఆ గొప్ప కృపను బట్టి మనం ఆయన హృదయం ఆరాధించాలి. ప్రభా, నేను నిజమైనటువంటి దేవుడిని నేను తెలుసుకున్నాను, ఎరిగాను. కాబట్టి నేను ఎరిగి ఈ దినము అసలు దేవుడు ఉద్దేశము ఏంటి అంటే, ఒక పరిశుద్ధమైనటువంటి ఈ లోకాన్ని అంతటిని కూడా సృష్టించాడు. అందరూ పరిశుద్ధంగా ఉండాలని ఈ లోకం అంతటిని కూడా దేవుడు సృష్టించిన తర్వాత, వారం రోజులు అన్ని సృష్టించిన తర్వాత ఆ 7వ రోజు ఏం చేశాడండి? ఒకసారి నిర్గమాకాండము 20వ అధ్యాయం. దేవుడు ఒక తలంతో, ఉద్దేశంతో 20వ అధ్యాయం 8వ వచనము, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం. దేవుడు చెప్తున్నాడు, ఆ విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించడానికి మీరు జ్ఞాపకం. మనకి మొత్తం వారం దినములు రోజుకోటి తయారు చేశాడు దేవుడు, కానీ ఆ విశ్రాంతి దినం నాడు ఏం తయారు చేయలేదు, ఖాళీగా ఉంచాడు. ఆ విశ్రాంతి దినం నాడు మనం ఎలా మందిరికి రావాలట? పరిశుద్ధంగా. తెల్లవారులేసిన వెంటనే మనం వీళ్ళతో వాళ్ళతో దెబ్బలాట ఆడుకోవడం కానీ, లేకపోతే మనము అబద్ధాలు ఆడటం కానీ, లేకపోతే ఆ దినం పనులు పెట్టుకోవడం కానీ చేయకూడదు. మనం పరిశుద్ధంగా ఆ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ వారం రోజులు ఏర్పాటు చేసుకున్న ఒక్కరోజు ఆ పవిత్రమైనటువంటి ఆ దినము కొరకు మనము వేచి ఉండి, దేవుడు నాతో ఏం మాట్లాడతాడా, దేవుడికి నేను ఈ నాకు ఇచ్చినటువంటి ఈ జన్మను బట్టి, నాకు ఇచ్చినటువంటి ఈ ప్రాణ దేహమును బట్టి ఆయన ఎదురుగా నేను మోకరించి నేను ఆరాధించాలి అనే తపన, తృష్ణతో మనం ఇది రావాలి మనలో. ఏంటి? ఆ దేవుడు నాకు ఈ వరమంతా కాపాడుతూ వచ్చాడు, ఈ వరమంతా నన్ను సజీవుడిగా ఉంచాడు, ఈ వరమంతా నన్ను హ్యాపీగా ఉంచడానికి దేవుడు కృప చూపించాడు. నేను ఈ దినము ఆయన మందిరములకు వెళ్ళి, ఏంటి ఆ పరిశుద్ధ దినము, ఆ పవిత్రమైనటువంటి దినము, ఆ విశ్రాంతి దినము, ఆ దినం నాడు ఆయన ఎదురుగా నేను కూర్చుని మోకరిస్తాను, ఆయన ఆరాధిస్తాను, ఆత్మతో, సత్యంతో, హృదయంతో, హృదయపూర్వకంగా నేను ఆరాధిస్తాను అనే ఆలోచన. ఆయన ఉద్దేశం ఏంటి అంటే, మనల్ని ఆ విశ్రాంతి దినం నాడు పరిశుద్ధముగా ఆచరించటకు జ్ఞాపకం చేసుకోండి. దీంట్లో 11వ వచనం ఒకసారి చూసుకుందాం. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి శుద్ధపరిచెను. దేవుడు ఆ 6 దినాలు కూడా కనిపెట్టుకున్నాడు, కానీ 7వ దినాన్ని కనిపెట్టుకోలేదు. 7వ దినాన్ని ఆయన పనిపెట్టుకోకుండా 6 దినములు అన్ని సృష్టించి, ఆకాశము, భూమి, సముద్రము, సర్వ సృష్టి అంతటిని కూడా సృష్టించి, వాటిలో సమస్తమును సృజించి 7వ దినము ఆయన విశ్రాంతిగా ఉన్నాడు. చేత ఆ విశ్రాంతి దినము నాడు మనం పవిత్రంగా ఆయన మందిరంలోకి వచ్చి ఆయన్ని హృదయపూర్వకంగా మనము ఆయన్ని ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఆ పవిత్రమైన దినాన్ని మన కోసం ఉంచాడు. మనమే కాదు, ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో కూడా ఆ 7వ దినము ఆదివారం ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఆ ఆదివారం అనేది మనం ఏ మతాల్లో చూసుకున్నా, లేకపోతే ఎక్కడ చూసుకున్నా, ఆదివారం ఎవరి కోసమో ఏర్పాటు లేదు, కేవలం దేవుని బిడ్డల కోసమే ఏర్పాటు చేయబడినటువంటి ఆ గొప్ప దినం. ఆ దినం అందుకే దేవుడు గుడ్ ఫ్రైడే రోజు సిలువ వేయబడి ఈస్టర్ సండే నాడు ఆయన 3వ దినం లేచాడు. ఆ పవిత్ర దినాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అంటే ఆది అందులో దేవుడు
యెహోవా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ దినాన్ని ఈ లోకానికి తన బిడ్డగా వచ్చినటువంటి యేసు ప్రభువు కూడా సిలువ వేయబడి మరణించి మూడవ దినం లేచినటువంటి ఆ గొప్ప దినం ఏది అంటే ఆదివారమే. అంటే అది ఎంత అంటే ఒక పద్ధతిగా వెళ్ళిపోతా ఉంది. ఆ గొప్ప దినాన్ని మనం పవిత్రంగా ఉండాలి. ఉదయాన్నే మనము ఎన్ని పనులున్నా ఏ పనులు పెట్టుకోకూడదు. మిగతా రోజులు పెట్టుకున్నా లేదంటే మందిరం అయిన తర్వాత పెట్టుకున్నా పర్లేదు, కానీ ఆ దినము పవిత్రంగా ఉండు. ఎటువంటి అబద్ధాలు ఆడకుండా, ఎటువంటి పాప పనులు చేయకుండా, పాప ఆలోచనలు, పాప తలంపులు ఏమీ లేకుండా ఆయన మందిరంకి వెళ్ళి ఆయన మందిరంలో మోకరించి ఆయన హృదయపూర్వకంగా నేను ఆరాధించాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని సృజించాడు. ఈ లోకం అంతా సృజించి మనకి ఇచ్చినటువంటి ఆ గొప్ప దేవుడు కాబట్టి మనము ఆ విధంగా మనము ఆయన హృదయపూర్వకంగా, అది కూడా పవిత్రంగా మనము ఆరాధించడానికి. ఆయన అర్హుడా కాదా అంటే ఆయన అర్హుడా కాదనేది ఒకసారి చూసుకున్నాం. ఆయన అర్హుడే. ఎందుకంటే చూడండి ఒకసారి మనం చూసుకున్నాం. సామెతలు 1వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయము 33వ వచనం. నా ఉపదేశం అంగీకరించేవాడు పరిశుద్ధముగా నివసించును, వాడు కీడు వచ్చును భయము లేక నెమ్మదిగా ఉండును. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన ఉపదేశాన్ని, ఆయన మాటను అంగీకరించి మనం ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎటువంటి భయము లేకుండా నెమ్మదిగా, హ్యాపీగా, సంతోషంగా మనము ఉండగలము. అయితే ఆయనకి ఎలాంటి దేవుడు అంటే హెబ్రీయులు రాసినటువంటి హెబ్రీయుల పత్రిక 13వ అధ్యాయం ఒకసారి మనము చూసుకుందాం. కొత్త నిబంధనలో ఉన్నటువంటి హెబ్రీయులు రాసినటువంటి 13వ అధ్యాయము హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 13:8 వచనాన్ని. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నటువంటి ఒకటే రీతిగా దేవుడు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు. అంటే మనకి మన పూర్వీకులు ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి తీసుకొచ్చినటువంటి దేవుడు ఏ విధంగా అయితే ఉన్నాడో ఈ దినం కూడా అదే విధంగా ఉన్నాడు. రేపు మరొక 1000 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు అదే విధంగా ఉన్నాడు. కానీ మనము ఎలాంటి వాళ్ళమంటే మనకి వేళ ఒక కొద్ది డబ్బు సంపాదించేమంటే మనలో చేంజ్ వచ్చేస్తుంది, మనం మారిపోతాం, ఎవరి మాట వినం, మనలో ఉన్నటువంటి మనకి గర్వం అనేది వచ్చేస్తుంది, మనము మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం. అంటే దేవుడు ఎలాంటి వాడు అంటే మనము చూసినప్పుడు నిన్న నేడు రేపు రీతిగా ఉన్నటువంటి అలాంటి దేవుడు మనము ఆరాధించగలుగుతున్నాం. అయితే మన పరిస్థితి చూసినప్పుడు మనలో మన మనుషులం కాబట్టి మనము మారిపోతా ఉంటాం, మనము గంటల వరకు మారిపోతూ ఉంటాం. ఒక్కసారి మనం ఎలా ప్రవర్తిస్తామో మనకే తెలియదు. కానీ దేవుడు మాత్రం నిన్న నేడు రేపు రీతిగా ఉన్నటువంటి దేవుడు. ఇంకా దశరథుడు రాసినటువంటి మొదటి పత్రిక దేవుడు ఎలాంటి వాడని చూసుకున్నాం. అదే వచ్చినట్టు ఎక్కడ నుంచి వస్తామంటే మీరు విగ్రహములను మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడును దేవునికి దాసులకు
దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్నారు. ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూసుటకును మీరెలాగా దేవుని వైపునకు తిరిగి తెలియజేయించున్నారు. చూడండి, అంటే ఇక్కడ దీంట్లో చూసుకున్నప్పుడు జీవము గలవాడు. విగ్రహాలను విడిచిపెట్టి మనం ఎవరిని పూజించామట, ఎవరిని ఆరాధిస్తున్నాము, ఎవరిని ప్రార్థిస్తున్నామంటే జీవము గలవాడు, నిత్య జీవం కలిగినటువంటి నిత్యము అంటే జీవం కలిగినటువంటి దేవుని మనం ఆరాధించుకుంటున్నాం. సత్యవంతుడిని మనం ఆరాధించగలుగుతున్నాం. జీవం గలవాడును సత్యవంతుడును దేవునికి దాసులము. ఒకప్పుడు మనము విగ్రహాన్ని ఆరాధించేవాళ్ళం, ఒకప్పుడు మనము విగ్రహాన్ని పూజించేవాళ్ళం, ఒకప్పుడు మనము విగ్రహారాధన చేస్తూ ఈ లోకరీతిగా నడుస్తున్నటువంటి మనకి ఎప్పుడైతే దేవుని వాక్యం మనం విని దేవుడు ఎవరో తెలుసుకుని, ఎలాంటి దేవుడు అని తెలుసుకున్నాము, జీవము గలవాడు జీవం గలవాడు అలాంటి దేవుడు అని తెలుసుకుని, సత్యవంతుడైనటువంటి దేవుడిని తెలుసుకుని దేవునికి దాసులు అడగడానికి మనకి దేవుడు ఆ యేసు ప్రభు ఎలాగట మృతుల్లో నుండి లేపినటువంటి యేసు మనల్ని మరణించిన తర్వాత, మనల్ని పాతిపెట్టిన తర్వాత ఆయన ఈ లోకానికి వచ్చి మధ్యాకాశంలోకి వచ్చి మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుతున్నటువంటి ఆయన కుమారుడైన యేసు. ఎలాంటి ఉగ్రత అయినా తప్పించినటువంటి యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకును, ఆయన ఈ లోకానికి వస్తాడని, పరలోకం నుండి మధ్యాకాశంలోకి వచ్చి మనందరినీ తీసుకుని కొనుగోతాడని మనం విశ్వాసంతో ఎదురు చూస్తున్నటువంటి వారమై మనం ఆయన ఆరాధించాలి. మనము అది ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవం గల దేవుడు. జీవం ఆయన అంటే ఆయన మనల్ని చూస్తున్నటువంటి జీవం కలిగినటువంటి ఆ దేవుణ్ణి, సత్యవంతుడైనటువంటి ఆ దేవుణ్ణి మనము ఆరాధించగలుగుతున్నాం. ఆయన మృతుల్లో నుండి మనల్ని లేపిన విశ్వాసంతో ఎదురు చూస్తున్నటువంటి వారముగా, మనల్ని ఏదో రోజు చనిపోయినటువంటి వారు ఆ విధంగా చూసినప్పటికీ నిత్య జీవంతో మనము కూడా నిత్య జీవానికి వారసులు అవ్వడానికి ఆయన మనల్ని కొనుక్కోబడి పరలోకానికి మనల్ని తీసుకుని వెళ్ళి పరలోకంలో నన్ను ఆయన బిడ్డలుగా ఆరాధించడానికి యోగ్యులుగా మన పరలోక వారసుగా చేస్తారని విశ్వాసంతో మనం ఆయన ఆరాధిస్తాం. మనం చేస్తున్నటువంటి ఆరాధన మనము ఏంటి అంటే ఏదన్నా మన జీవితము మనం మరణించిన తర్వాత, లేదంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత మనల్ని తీసుకుని పోబడి పరలోకంలో నన్ను మన పూర్వీకులతో పాటుగా అబ్రహాము, యాకోబు వాళ్ళతో పాటుగా మనల్ని కూడా ఆయన సన్నిధిలో ఆరాధిస్తూ విశ్వాసంతో మనం ఆరాధించాలి. ఎందుకంటే అంత విశ్వాసం నీలో నాలో ఉంది. మనం దేవుని బిడ్డలుగా, దేవుని ఆరాధించే వారంగా, దేవుని ప్రార్థించే వారంగా ఈ దినము ఆయన సన్నిధిలో విశ్వాసంతో మోకరించి మనం ఉండగలుగుతున్నాం. కాబట్టి మనకి అయితే ఆ విశ్వాసం అనేది ఉంది. ఆ విశ్వాసము అంటే ఆ నిత్య జీవం కలిగినటువంటి అంటే ఎప్పుడు కూడా జీవం కలిగినటువంటి ఆ దేవుణ్ణి, సత్యవంతుడైనటువంటి ఆ దేవుణ్ణి, మనల్ని ఆదరించినటువంటి ఆ దేవుని మనం హృదయపూర్వకంగా మనము ఆరాధిద్దాం. ఎందుకంటే ఆయన మనము ఆరాధించాలి. ఎందుకు ఇంకా ఆరాధించాలంటే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దాం. ఫిలిప్పీ 2వ అధ్యాయము 6 నుంచి ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండేవాడు, వాడి ఉండి దేవుడితో సమానముగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపమును ధరించుకుని తన వ్యక్తులుగా చేసుకున్నాను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తగ్గించుకొనెను.
అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలు యేసు నామమున ఉండినట్లును ప్రతి వారిని నాలుకను తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమును పైనామమును ఆయనను చూసారా ఇక్కడ అంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. ఇక్కడ తిరిగి దేవుడు యేసు ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకే, అక్కడ ఏం తేడా లేదు. తండ్రి అంటూ కుమారుడు అంతే, పరిశుద్ధాత్ముడు నీలో నామం ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు. అయితే ఇక్కడ యేసు ప్రభు ఏంటంటే ఆయన దేవుని స్వరూపం నుండి దేవునితో సమానంగా ఉండాలని ఆయన అనుకోకుండా కానీ మనుషుని పులిగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. తాను రిక్తులుగా చేసుకున్నాడు. అంటే ఎంత తగ్గించుకున్నాడు అంటే ఒక పశువుని పాపలో పుట్టి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో పరిచర్య చేస్తూ ఈ లోకంలో ఉంటూ ఆయన చివరికి ఏంటి అంటే ఆయన మరణం పొందినంతగా ఆయన చనిపోవడానికి నీ కొరకు నా కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఈ లోకంకి వచ్చి ఆయన హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ కొన్ని రోజులు ఒక ధనవంతుడిగా లేదంటే బాగా డబ్బున్నవాడిగా లేకపోతే ఏదో ఎంజాయ్ చేస్తూ ఆయన రాలేదు, అలా ఉండలేదు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన తాను రిక్తులుగా చేసుకుని తను తగ్గించుకుని బాగా తగ్గించుకుని ఆ కలువరి శిలువలో సిలువ వేయబడి నీ కొరకు నా కొరకు చివరి రక్తపడి వరకు కాచి మరణించడానికి వచ్చాడు. సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే ఆయన ఒక కుమారుడుగా, తండ్రి కుమారుడుగా, అంటే ఏమి కోరుకుంటే తండ్రి చేస్తాడు. ప్రభా ఈ లోకమంతా నన్ను సిలువేస్తుంది, నన్ను బలాలతో పొడుస్తుంది, వరడాలతో పొడుతుంది, ఈ లోకమంతా శాపించేస్తున్నాను, ఈ లోకమంతా నాశనం అయిపోవాలంటే అయిపోతామేం. కానీ దేవుడు యేసు ప్రభు అలా కాదు. ఆయన మీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు కాబట్టి, మీ కొరకు నా కొరకు ఆ రక్తం కాచాడు కాబట్టి ఆ రక్తం చివరి బొట్టు వరకు కాచాలి. ఎందుకంటే అక్కడ పేతురు చెప్పినప్పుడు పేతురు ఏమంటాడంటే నీకు సిలువ వేయకూడదంటే శాంతానండి వెనక్కి వెళ్ళి అంటాడు. ఎందుకంటే దేవుని ఉద్దేశము సిలువ వేయకపోవడం కాదు, సిలువ వేసుకుని ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ఆయన రక్తం కార్చడం ఆయన యొక్క ఉద్దేశం. ఆయన ఎంత తగ్గించుకున్నాడు అంటే పుట్టుగా నుండే తగ్గించుకున్నాడు. ఒక పశువుల పాకలో పుట్టాడు. ఒక పశువుల పాకలో, అక్కడ పశువుల పాకలు ఎవరు పుట్టరేమో, ఇప్పుడు చూసుకున్న హాస్పిటల్లో పుట్టిన వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడో ఇంట్లో ఇక్కడ పుట్టుంటారేమో, కానీ పశువుల పాకలో కూడా ఎవరు పుట్టలేరు. కానీ పశువుల పాకలో పుట్టినది అంత తగ్గించుకొని ఇంకా తాను కలువరి శిలువలో సిలువ వేయబడి ఆ సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. అంటే ఆయన మీ కొరకు నా కొరకు మరణించడానికి సిద్ధపడి లోకానికి వచ్చాడు. అలాంటి దేవుడిని మనం ఆరాధించాలి. ఎంత భాగ్యం తండ్రి, నా కొరకు నువ్వు సిలువ వేయబడ్డానికి లోకానికి వచ్చావు కాబట్టి నీకు వందనాలని చెప్పేసి ఆయన మనం వదిలిపోతున్నాము ఆరాధించాలి. అయితే ప్రతి అందుచేత పరలోకముందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్నటువంటి వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసు నామమున ఉండినట్లుగా ఆయన అంటే అంత గొప్ప వ్యక్తి మరొకటి లేడు. చాలా మంది చెప్పారు నేను 3 రోజులు ఇస్తామని, ఎప్పుడు మరణించారో తెలియదు, వాళ్ళు ఎలా మరణించారో తెలియదు. అలా ఈయన మాత్రం చెప్పినట్టుగా కలువరి శిలువలో సిలువ వేయబడి ఆయన పడా దెబ్బలు తిని రక్తపు దారాలతో బల్యాల పోటుతో ఆ ములి కిరీటం పెట్టి ఆయన పడినటువంటి ఆ హింస చూసినప్పుడు ఆయన ఎందుకు పడ్డాడు ఆ హింస అంటే నీ కొరకు నా కొరకు ఆయన పుట్టినటువంటి ప్రతి దెబ్బదని ఈ దినం మనం స్వస్థత. ఆయన ఆ రక్తము నీ కొరకు నా కొరకు కార్చినటువంటి ఆ రక్తం ద్వారా ఆ రక్తంలో ఎవరైతే కడుగుపడతారో ప్రభువా అని మనకి ఇది స్వస్థత అవుతుంది. మనం పరిశుద్ధ అంటే మన పాపాలని కడుగుపడుతున్నాయి అంటే కేవలం ఆయన అలాంటి దేవుడిని మనం హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఎందుకంటే ఆయన తన బిడ్డగా నేను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన్ని మనము ఆరాధించడానికి, ఆయన్ని మనం హృదయపూర్వకంగా ఆరాధించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పవిత్ర దినం నాడు మనం పవిత్రంగా మందిరంకి వచ్చి ఆయన ఒకనొక సమయంలో మనిషిలో మందిరంకి వెళ్ళినప్పటికీ
అక్కడ వ్యాపార కేంద్రంగా అందరూ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు, అని సామాన్లు పెట్టుకుంటూ అమ్ముకుంటూ ఉన్నారు. ఆయన కోపం వచ్చింది. అది ఏమనుకున్నారు? మీరు వ్యాపార కేంద్రం అనుకున్నారా? ఇటువంటి చూసి ఇది నా దేవుని మందిరం, ఇది నా దేవుని తాలూకా మందిరం, ఇది పవిత్రంగా ఉండాలి అని ఆయన ఇటువంటి చూసేసి ఆయన అంటే ఆయన మాట తండ్రి వింటాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఒకటే, కానీ తండ్రి మాట జపదాటగా ఎంత బాధైనా భరించి మేకులు దీంట్లో కొట్టినప్పుడు అది మామూలు బాధ లేదు, ఎంత కష్టం, ఎంత భయంకరమైనటువంటి బాధ అంటే ఆ మేకులు కొట్టిన తర్వాత ఆ శరీరం అంతా బరువుతో ఏర్పడినప్పుడు ముళ్ళుకిరటం పెట్టినప్పుడు ఆ ముళ్ళు అలిసి కొరడతో కొట్టినప్పుడు ఆ కొరడలో ఉన్నటువంటి ఆ ముళ్ళు శరీరానికి తగిలి ముక్కులు వస్తుంటే ఆ రక్తం పారుతూ ఉంటే మన సొంత ముళ్ళు కోసమైనా మనం అలా చేయలేమేమో, చేయలేము. ఎందుకంటే సగం దెబ్బలు తిన్న తర్వాత మరి నేను చేయలేను, నేను భరించలేను, ఇంకా ఏదో శిక్ష నేను అనుభవిస్తానని అనిపిస్తాను. కానీ అంత తగ్గించుకున్నాడు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టడానికి, నీ కొరకు మరణించడానికి. ఆ సిలువ సామాన్యంగా ఎవరు వేయబడరట, సిలువ వేసిన శాపగ్రస్తులు వేయబడతారు. ఆయన నీ కొరకు ఆ శాపాన్ని ఆయన అనుభవించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు అయితే మనం ఇలా ఆరాధించగలగడానికి ఆయన ఎంత కృప చూపించాడంటే, ఎంత ప్రేమ చూపించాడంటే, అంత అంటే మనము పూర్ణంగా ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని ఆరాధించాలన్నమాట. ఎందుకంటే ఆయన్ని ఆరాధించడానికి ఆయన అడుగుడు, ఆయన ఎందుకంటే నాకు ఇంత చేసినటువంటి మనల్ని ఈ లోకంలో పవిత్రంగా ఉండండి, మీరు 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 తెలియక చేస్తుంటే ఆ పాపాన్ని నా రక్తం ద్వారా మీరు పడుగుపడండి, మీరు పరిశుద్ధులే తయారవ్వండి అని చెప్పి మీ కొరకు నా కొరకు మరణించినటువంటి ఆ గొప్ప దేవుడు ప్రార్థిద్దాం. మనము అయితే దేవుడు ఒకటే అంటున్నాడు. ఏంటంటాడంటే మీరు పవిత్రంగా ఉండండి, శివుడు పెట్టినటువంటి పాపాలు ఏమి చేయకండి. ఎప్పుడు రాశాడు ఆ మాట స్పష్టంగా చెప్తుంటాడు. ఒకసారి చూడండి, ఏప్రిల్ 13వ అధ్యాయము 5-6 వచనాలు. నిన్ను ఏ మాత్రమును విడువను, ఎన్నడూ ఎడబాయను, ఆయనే కదా నేను భయపడను. ఆయన అంటున్నాడు, ఎవరిని చెప్పాల్సిన అవసరం లేదు నేను అని భరోసా ఇచ్చినటువంటి ఆ దేవుడు అలాంటి భరోసా నేనేమిస్తున్నాను. ఏం జరగండి ఇచ్చే అంటే ఆయన ఎలాంటి వాడు ఇచ్చే ఆయన అలాంటి దేవుడిని మనము యోహాను సువార్తలో కుమారుని చూసి ఆయనందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నిత్య జీవం పొందుటియే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వారిని లేపుదును. మీరు నా కుమారుని నేను పంపిస్తున్నాను అంటే యేసుప్రభుని పంపిస్తున్నాను చూసి ఆయన విశ్వాసం ఉంచండి. ఆయన విశ్వాసం ఇస్తే చాలు. ఇది నిత్య జీవము ఆయనతో పాటు సదాకాలము మన పరలోకంలో ఉండడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆరాధిస్తున్నాము. దీంట్లో 47వ వచనం ఒకసారి చూసుకున్నాం. విశ్వసించేవాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. చూసారా, నేనే జీవాహారము. విశ్వాసం, దేవుడి విశ్వాసం జీవము. అలాగే దీంట్లో 3వ అధ్యాయం 36వ వచనము, 3వ అధ్యాయం 36వ వచనము, కుమారుని యందు
విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం కలవాడు. కుమారుడికి విధేయుడు కానివాడు జీవనం చూడడు, కానీ దేవుడు మనుషులు ఎవరైతే విశ్వాసం ఉంచకూడదు వాడు నిత్య జీవాన్ని కాదు. నేను విశ్వాసించడం చాలు, నా దేవుడు నా కొరకే ప్రాణం పెట్టాడు. ఆయన నిన్న నేడు రేపు ఆకరించుకున్నటువంటి దేవుడు నన్ను సృజించుకున్నాడు, ఈ లోకంలో పెట్టాడు. ఆయన సన్నిధిలో నేను మోకరించి ఆయన స్తుతించి ఆరాధించి ఆయన హృదయపూర్వకంగా నేను విశ్వసించిన ఏళ్ళ దేవుడు మనల్ని తన బిడ్డలుగా అంగీకరించి మన ప్రార్థన ఆలకించి ఆయనకు వారసుగా చేసి పరలోకానికి వారసుగా ఉంచి ఆయనతో పాటు సదాకాలం ఉంటాడు. అందుకే మనం ఏం చేయాలంటే మనము 4:23 అందరూ కలిసి చదువుకుని ఆరాధనలోకి వెళ్ళిపోవాలి. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించడానికి వచ్చుచున్నది. ఇప్పుడే కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఎలా ఆరాధించాలంటే ఆత్మతో సత్యంతో హృదయపూర్వకంగా అన్నమాట. ఎందుకంటే నువ్వు జీవం కలిగిన దేవుడు, నువ్వు జీవాధిపతివి, సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవు. నా కొరకే కలుగుశ్రీలో సిలిపోయబడ్డావు, నా కొరకు ప్రాణం పెట్టావు, నా కొరకు రక్తం కార్చావు. దేవా నీకు ఏమిచ్చి నీ రుణం తెచ్చుకోగలను తండ్రి. నా హృదయపూర్వకంగా అంటే నేను ఆత్మతో సత్యంతో హృదయంతో నేను ఆరాధించడంతో నేనేం చేయగలను? నా ఆరాధన స్వీకరించండి. మనందరం తర్వాత ముందు వరండాలో ఉన్నవారు, తర్వాత రూములు ఉన్నవారు